ఆల్రెడీ ఉల్లిగడ్డ కుడకపొడి వేసినట్టున్నావు. మళ్ళీ ఇదెందుకు తాల్పుకా? మిక్సీ అయ్యి ఉప్పుకి ఇప్పుడు వేస్తావా? గిన్నెలు ఉప్పు ఎత్తరా? చాలా ఒక్క ఘోరంగా చేసిండే నీ బాంచను. ఇగో మొత్తం పసిపోయి అమ్మ తోడి ఇలా మనకుంది ఇక వచ్చినాక అందరినీ ఇరుగా వరగా కొడుతుంది. ఇక ఫ్రై చూపెట్టు ఒకసారి ఇటు. అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచున్నారా అనుకుంటున్నా. అయితే ఇలా బాబు అయితే మనకు ఆదివారం సండే స్పెషల్ అని అయితే ఏం కూర మటన్ అంటే గొర్రె కూర ఫ్రై చేస్తాడు. సో ఎట్లుండే తెలుసుగా బాబు వంటలు కాళ్ళు చేతులు కాల్చుకున్నాడే ఏకంగా. చూద్దాం అండుతా పొయ్యి మీద. ఇప్పుడు అండితే ఊరంతా వాసన రావాలి. ఏం కావాలి నీకు? గంజులా మంచిగా అడిగిరా అంటే కొయ్యవేనావా లేకపోతే కొనుకొచ్చినావా? ఏడా ఓలకు ఆఫీస్ కన్నా పైసలు ఇవ్వలే. కానీ గొర్రె కూర టేస్ట్ మంచిగా వస్తుంది కానీ రేటు కూడా మంచిగా ఉంది. అర్ధ కిలో అయితే కిలోకు 300. ఓలోలు వేరు కొయ్యా మంటూ ఉంటే సాకులలో పొల్లగానే ఉట్టాలి. ఎందుకన్నోరి ఇష్టం వచ్చినప్పుడు కూర దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి, అన్ని అవైలబుల్ మాకు. కానీ నేను మానేసి చాలా డేస్ అవుతుంది. దగ్గర 1.5 month అవుతుంది నాన్ వెజ్. ఎందుకంటే బికాస్ నా హెల్త్ వల్ల. కానీ ఫైనల్లీ నా హెల్త్ మంచి అయింది. ఉల్లిగడ్డ పొట్టు తీసుకోవాలి. ఎవరు తెచ్చుకున్న కూర వాళ్ళే వండుకోవాలి. ఇలా నువ్వు మొత్తం కూల్గా ఉన్నావు. ఇలా మొత్తం రచ్చ చేయాలి బ్రో. నేను ఎప్పుడు అట్టుకున్నా నేను ఎవరికి అప్పాలు చేయాలి. నా ఇజ్జత్ తీస్తారు మీరు వీడియోలలో. ఏడా ఇక్కడ వండుదామా? రౌతుల మీద వండుదామా? గుడిసెలు వండుదామా? సిలిండర్ మీద వద్దు, పొయ్యి విన ఆడితేనే మంచిగా మనకు మొన్న మంచిగా టేస్ట్ మంచిగా లేదా? మీరే అంటారు కదా టేస్ట్ మంచిగా ఉందని. గవి కాదు గా వట్టిపోయాట పెట్టిపో అక్కకు. ఇవి మనకు ఉండని, అది ఉండని. దీనిలో కూర వండుదాం, దాని మీద అప్పాలు చేస్తుందట. వచ్చాడు గొడ్డలు పట్టిండు. గొడ్డలు పట్టావా రాములు, గొడ్డలు పట్టావా? ఒక్కడే దెబ్బ, 2 ముక్కలు కొడే తగ్గే. డబ్ల్యూ ఆవిడే 2-3 ముక్కలేని 4 ముక్కలు. మెల్ల కాలు గిట్ట తాకది ఇక్క. యా జాన్సన్ పలిగి బ్రో, నువ్వు వేరే బ్రో. మినిమం ఉంటది. వాళ్ళు వేసుకోరంటే మిరపకాయ, ఉల్లిగడ్డ కుడకపొడి. బాబు ఇవి బాగా రాకులు. ఇప్పుడు బాబు బ్రో వండుతాడు, చూద్దాం ఇక ఎట్లుంటుందో. మా ఇద్దరికి తినా. నేను చిన్న పిల్లల లెక్క కారపూసలు తువ్వాలలో పోసుకొని బుక్కుతాను. నాకేనా కారపూసలు కూడా బాగా బుక్కదు బాబు, ఆయిల్ కదా. పా తగ్గా. మా బాధ ఏంటంటే మా ఇంట్లో కుక్కలు ఉంటాయి అన్నట్టు. అవి ఎక్కడ వచ్చి మేము వండుకునే ఈ 4 ముక్కలు తింటాయని మా భయం. ఇవి ఎర్రటెండ కొడుతుంది ఘోరంగా. అల్టిమేట్గా చూపెట్టాలి. నీ చేతికి పెట్టు. ఇదేంటిది? ఏం పేరు ఇది? ఓయ్యో కనబడుతుంది. ఓయ్య రాములు, RAMMULU రాములు. మరి సత్తవేదిడు వాళ్ళు రాసిరు పేరు. లైఫ్ ఇట్లా ఉంటది చూడరు. మా బాబుని చూసి నేర్చుకోరు. ఓన్లీ ఏక్ నిరంజన్ కదా బాబును? ఏక్ నిరంజన్ అట్టప్పుడు అంటాడు. నేను ఏక్ నిరంజన్ అంతే, నేను సోలోగా ఉంటా అంటాడు. అన్ని తెచ్చుకుంటాడు. హీరో స్టార్. ఇప్పుడు మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు, మళ్ళీ డోము అంటాడు ఏమో. ముందుగానే అయితే ఆయిల్ పోసుకోవాలి. సేమ్ ప్రాసెస్ బాబు మొన్నటి లెక్కనేనా? నాకు ఒక డౌట్, నువ్వు ఇంతకుముందు ఎడవ చేతితో పోసినావు కదా నూనె? అంటే అన్నారంటాడు గిట్లుంటే. ఓ నా అవ్వ అక్క నూనె 2 పావులు పోసిండే. అందరినీ ఎత్తది, ఒక్కల్ని కాదు. ఈ అంగడేంది, ఈ లొల్లి ఏంది అంటది ఆదివారం కోరే.
ఆల్రెడీ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కుడకపొడి వేసినట్టున్నావు. మళ్ళీ ఇదెందుకు తాల్పుకా? మిక్సీ అయ్యి మేము ఇట్లనే వండుకుంటాం. మాకు పెద్ద పెద్ద స్టవ్లు అట్లా అంటే నార్మల్ అంటే వండుకుంటాం, కానీ ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు అట్లా వండుకుంటాం. బాబు ఒక పాట పాడే, అదేంటి దప్పుల కాడ బ్యాండ్ కాడ డీజే కాడ ఎగురేదండి. ఇక అది ఉంటది మైసమ్మ పాటనా, ఇదో పాట ఉంటే చెప్పు. ఏం పాట? ఆ పాట నీకు ఇష్టమా? నువ్వు ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళా? ఎప్పుడు? లగ్గమైన ఇప్పుడు కూడా లగ్గమైనాక పోయినా కానీ ఇప్పుడు కూడా రమ్మంటే ముసలా వస్తలేదు రానంటాను. సినిమా చల్లకుండా టీవీ ఉంటే అంటది. నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరోనా? నాకు చిరంజీవి అంటే ఇష్టం, బాలకృష్ణ. మళ్ళీ ఇంకా పాత సినిమా కాబట్టి ఎన్టీ రామారావు అంటే బాగా ప్రేమ మనకు. ఎన్టీ అంటే ప్రేమనా? ఉప్పుకి ఇప్పుడు వేస్తావా? గిన్నెలు ఉప్పు ఎత్తరా బాబా? ఉప్పు ఎత్తరా అనే గిన్నెలో కలుపుతారే ఉప్పు అనే కూర పొయ్యి మీద వేసినాక ఉప్పు ఎత్తరని తెలుసు, కానీ ముందే ఉప్పు ఎత్తరా అని అందులో నీకేం తెలుసు? కూర కమ్మలేకపోతే నన్ను అడుగు. అంతేనా? ఏం కూర వండుతుంది? అన్నీ వేసినాక పసుపు ఎత్తాడు. ఇదేం కూర వండు? ఇది ఎక్కడి స్టైలు నాకు అర్థమవుతలేదు. ఓ నవ్వో గంతగానం అయ్యే బాబు, గింత అంతయి అది అంత గుమ్మరి పసుపు పచ్చ 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 వస్తుంది, పసిరికలు అయితే. ఇక నీ కడుపులో నేను పుడుతున్నా, నా కడుపులో నువ్వు పుట్టినావా? నీ కడుపులో నేను పుట్టినా గానీ గంత పసుపు వేయద్దు బ్రో. ఎంత మంచిది, ఇంకా అంత ఆరోగ్యానికి మంచిది. అజ్జా పచ్చలు అయితే ఇదురా ఎవరన్నారు? పసుపు ఆయిల్ అవి ఎక్కువ తినదు. చాలా ఒక్క కూరం చేసిండే నీ బాంచను. ఇగో మొత్తం పసుపు అమ్మ తోడిలా మనకు ఉంది. ఇక వచ్చినాక అందరినీ వరగ కొడుతుంది, ఇక ఇరిగెత్తది సీపిరి. ఇగో ఎత్తావుగా నువ్వు కలుపుకోవాలి కారం. అన్న నీళ్ళు మొత్తమైంది. ఆగో మా అక్క ముక్కిరుతాంది. కారపొడి తక్కువైంది బాబు. కలుపుకుంటే కారపొడి ముక్కకు ఆరోగ్యానికి మంచిదాని. ఇక ముక్కకు పడుతుంది. అట్లా కలపదు అవ్వ, డైరెక్ట్ కలిపేస్తుంది. నీళ్ళు పోసిండు అక్కర్లొచ్చి అట్లా నీరిగ్గరాక గోలని బుడగ వెళ్తాంది నూనె. బాపు నీ బాంచని దండం పెడతా కొద్దిగా మంచిగా ఇజ్జత పోతుంది వీడియోలో. దగ్గరగాను నీకు అండ రాబోతే లేట్ 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నా మంచిదే, కానీ నువ్వు ప్రయత్నాలించకు. మంచిగా అనుతాడు కానీ అట్లా అంటాను జోక్. చాకలకు అదృష్టం ఏంటంటే ఏడిపోతే అడిక కూర వస్తాయి. కానీ బా ఫ్రై చేయి, పులుసు వద్దు. అదే వస్తామని బాపు ఏంటి చేయాలి? తెత్తగాని నువ్వు కలుపు, పట్టుకరి కరెక్ట్ పట్టు. ఇరమర్ర కలుపుతాను. సరే దుబాయ్ పోవాలి వాసన. సంక్రాంతి పండుగకు అందరు రారి. ఎందుకు నువ్వు అంతా కలిగా ములిగని చేసే కూర కోసం? ఓ బాబు ఇంకా ఉడకలేదా కూర బాబు? నువ్వు కొద్దిగా బాబు ఇలా నువ్వేమో ఏతే బాబు, నీ దండ పెడితే నీ కాలు. బాబు ఫస్ట్ ఉడికినాక దించేటప్పుడు కొద్దిగా ఇప్పుడే తాలిపుకి ఎత్తివి, ఇప్పుడే కొద్దిగా నాకు అచ్చా కలుపుడు కూడా అక్క రుబ్బుతాండు మైదాకు రుబ్బినట్టు. కాదు బాబు నీకు వంట వాళ్ళు నేర్పిరు? నేను పామాల పని పోదు, పామాల పని పోతే చేతులు కడిగిండు అక్క, చేతులు కడిగిండు బాబు. అద్దని బాంచని దండ పెడతా అలా చేతు మొత్తం కడిగి. అద్దద్దు అద్దద్దు అక్క నిజంగా నాకు వీడియో కాదు, నా పత్తంది కూరంగమ్మతోడు. ఇలా చేతులు కడిగిండు అద్దు. మొత్తం ఇట్లా విసికిండు అక్క చేతులు, ఉన్న మురికి అంతా చేతులు అన్నీ పడ్డాయి. అమ్మా
ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? అగో ఏం చేస్తావు? కడు అది ఉడకలే బాబు. ఏంది బాబు చిన్న పొరం లెక్క ఉడుకుతాగా? చీ అమ్మ తోడక్క. ఇందా ఇంకా గంటలు చెంబులు ఎత్తారటగా. ముదిరి తింటాడు వేసుకొని. మాకు నమ్మకం లేదని మేము తింటలేము. ఎట్లుంది ఫ్రై? చూపెట్టు ఒకసారి ఇటు. దిగుతా తింటాంది. అద్దా తిన్నావా? సూపర్. ఉప్పు కారం అంత అద్దు బాబు. సోఫియాకి ఎట్లా ఉంది? ఓవల్ అందింది అలాగే నచ్చుతుంది. అదేం తినుడే ఏంది? ఎట్లుంది ఉప్పు కారం? మరి ఏది అలా ఆదివారం పెగ్గేది పెగ్గు లేదుగా అమ్ముతలేరా?